2014 నుండి 2019 మధ్యకాలంలో తమ టీడీపీ ప్రభుత్వం 7,335 పెన్షన్లు అదనంగా కొత్త వారికి మంజూరు చేస్తే 2019 నుండి 2024 వరకు మధ్యకాలంలో ఈ ఏడాది సైతం మంజూరు చేసిన కొత్త పెన్షన్లు కలుపుకున్న వైసీపీకి కొత్తగా ఇచ్చిన పెన్షన్లు 5,300 మాత్రమేనని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పై లెక్కలు ప్రకారం తమ ప్రభుత్వమే వైసీపీ కంటే అదనంగా 2,035 పెన్షన్లు అదనంగా ఇచ్చిందన్నారు. ఇవి తాను చెప్తున్న లెక్కలు కాదన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారులు చెప్తున్న లెక్కలన్నారు. ఒకప్పుడు పెన్షన్ రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలని ఎదురు చూసేవారు అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తూ వైసీపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కేవలం బడాయి కబూర్లు చెప్పుకోవటం తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పైగా వీరి గొప్పల కోసం 7వ తారీఖున వచ్చిన నేటికి పింఛన్లు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదన్నారు. పింఛన్ డబ్బులు రాక పింఛన్దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. పెంచుకుంటూ పోతానని మాటల గారడి చేసి ఒక్కో అవ్వ తాతలు సోదర సోదరీమణుల వద్ద ముఖ్యమంత్రి జగన్ 31,500 రూపాయలు దోచేశాడన్నారు. మండపేట నియోజకవర్గ ప్రజలు తెలివైన వారని మాటల గారడితో మోసం చేయలేరని వైసీపీ నాయకులు గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ తోటకు దమ్ముంటే ఎవరి ప్రభుత్వం హయాంలో కొత్త పెన్షన్లు అధికంగా ఇచ్చామో లెక్కలు తేల్చేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, అల్లూరి రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి గత 2-3 రోజుల నుంచి మండపేట నియోజకవర్గంలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా సంతోషం. కానీ ఇవాళ 7వ తారీఖు ఇంకా చాలా గ్రామాల్లో ఏదో మా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు రాలేదని ఇంకా పెన్షన్లు ఇవ్వకుండా ఆఫీస్ కూర్చోబెట్టారు. మండపేట పట్టణం అయితే నిన్న ఇచ్చారు, అంటే 6 రోజులు ఆలస్యంగా. మరి ఎప్పుడు ఇచ్చే పెన్షన్ పాత వాళ్ళకి మరి మామూలుగా ఇచ్చేయచ్చు కదా. మరి గొప్పలు చూసుకుంటే వెలుగు వచ్చేటప్పుడు ఇచ్చేస్తున్నాం. ఇంతకుముందు లైన్లో ఉండేవారు, లైన్లో ఉన్నా ఎక్కడున్నా ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా మొదటి 2 రోజులు మొత్తం ఇచ్చేసేవాళ్ళం. 3వ రోజు నుంచి రాని వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చేవారు. వాళ్ళు అంటే ఒకేసారి అందరికీ ఇళ్ళకెళ్ళి ఇవ్వలేరు కాబట్టి వచ్చిన వాళ్ళకేమో ఇచ్చేవారు, రాని వాళ్ళకేమో ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవారు. 3వ తారీఖు నుంచి 3-4 తారీఖుతో మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళం. అంతే తప్పించి ఏదో లేట్ చేయడం, ఇబ్బంది పెట్టడం అనేది ఎక్కడ కూడా లేదు. మరి ఇంకో విషయం చెప్తా ఉన్నారు. మరి ఈవేళ మరి ఈ పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇచ్చేసారని చెప్తా ఉన్నారు. 3,000 చేసేసాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అయ్యా ఒక్కసారి మరి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు శ్రీ తోట త్రిమూర్తి గారు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ ఎవరైతే ఈ మధ్య స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మీరు అందరూ గుండెల మీద చేసుకుని మీరు చెప్పే మాటలు కరెక్టా కాదు ఒకసారి మీరే ఆలోచించండి. ఏం చేతనంటే ఆ వేళ చెప్పింది 2,000 పెన్షన్ని 3,000 చేస్తామన్నారు తప్ప, అంటే మరి దీన్ని లాజిక్గా పెంచుకుంటూ పోతున్నాం తప్ప ఒకసారి చేస్తాం లేదే అని అంటున్నారు. ఈవేళ అసెంబ్లీలో కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మరి అబద్ధాలని చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు ఏం చెప్పారంటే 2,000 3,000 చేస్తామని. మన ఆఖరి అసెంబ్లీ సెషన్లో కూడా మన రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు నుంచి 3,000 చేస్తున్నామన్నారు. జూలై నెల అనుకుంటాను, మరి ఆయన పుట్టినరోజు అయిపోయింది. మరి ఈ వేళకి ఇది ఒక 6 నెలలు పెండింగ్, అంటే అన్నీ అబద్ధాలే. రెండోది 2019 జూలై నుంచి 250